అందరికి నమస్తే. నేను మీ తిరుపతి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది. దాదాపు 30 నుండి 35 నిమిషాల పాటు నాన్ స్టాప్ కవితక్క మాట్లాడే ప్రయత్నం చేసింది. కవితక్క మాట్లాడుతున్నప్పుడు చాలామంది జనాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఓవైపు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కేటీఆర్, కేసీఆర్, తర్వాత చాలామంది అనుకున్నారట కవిత ఖచ్చితంగా టార్గెట్ చేస్తే కేటీఆర్నే టార్గెట్ చేస్తుంది, తర్వాత కేసీఆర్ను ఒక మాట అనొచ్చు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశిస్తూ కవిత మాట్లాడుతుంది, ఖచ్చితంగా కవిత కేటీఆర్ను పొట్టు తిట్టవచ్చు అనేది చాలామంది అనుకున్నటువంటి మాట. కానీ కేటీఆర్ను ఒకటో రెండో మాటలు అన్నది, తర్వాత అసలు కవితక కేటీఆర్ గురించి మాట్లాడలే, రామన్న రామన్న అని మాట్లాడే ప్రయత్నం చేసింది. తర్వాత కేసీఆర్ గారికి నాన్న మీ వెనకాల దయ్యాలు ఉన్నాయి, నాన్న వీళ్ళతో జాగ్రత్తగా ఉండు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండు, వాళ్ళపైన యాక్షన్ తీసుకో, వీళ్ళపైన యాక్షన్ తీసుకో, వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించు అని చెప్పింది తప్ప ఎక్కడ కూడా కేటీఆర్ను కేసీఆర్ని తిట్టినటువంటి దాఖలాలు లేవు. కవితక నాన్ స్టాప్ 35 నిమిషాలు ఎవరిని టార్గెట్ చేసింది అంటే హరీష్ రావును టార్గెట్ చేసింది. దాదాపు హరీష్ రావు పేరు 20 నుండి 25 సార్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు అదే పేరును మాట్లాడినారు. సంతోష్ రావు గురించి ఒక 5 నిమిషాల పాటు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది. వాస్తవానికి హరీష్ రావు గురించి కవితక్క మాట్లాడి హరీష్ రావును సీఎం చేసి పడేసింది, హీరో చేసి పడేసింది హరీష్ రావును. వాస్తవానికి కవితకు అనుకుందేమో నేను హరీష్ రావుని టార్గెట్ చేయడం వల్ల హరీష్ రావుకు డ్యామేజ్ అవుతుంది, హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతుంది, ఈ హరీష్ రావు అవినీతి బయట పెడతా, హరీష్ రావు బండారం బయట పెడతా, హరీష్ రావు గతంలో చేసేటటువంటి కార్యక్రమాలు బయట పెడతా అని చెప్పి కవితక్క కొన్ని చెప్పింది కూడా. ఆ ప్రెస్ మీట్లో కవితక్క చెప్పింది, మా కుటుంబం విడిపోవడానికి కారణం హరీష్ రావు, తర్వాత ఇవన్నిటికీ కారణం హరీష్ రావు, ఇప్పుడు నా రాజీనామాల కారణం కూడా హరీష్ రావునే, నన్ను సస్పెండ్ చేయడానికి కారణం కూడా హరీష్ రావునే, తర్వాత నన్ను మా అన్నను సిరిసిల్లాలో ఓడగొట్టడానికి, మా నాయనను గజ్వేలో ఓడగొట్టడానికి హరీష్ రావు డబ్బులు ఇచ్చిండు, హరీష్ రావు మమ్మల్ని ఓడగొట్టడానికి శతవిధాల ప్రయత్నం చేసిండు, రాజశేఖర రెడ్డిని పోయి కలిసి వచ్చిండు 2009లో. తర్వాత ఏదో హరీష్ రావు మొత్తం హరీష్ రావు వల్లనే పార్టీ ఆగమైపోయింది, డ్యామేజ్ అయిపోయింది అనేటటువంటి తరహాలో మాట్లాడింది. తర్వాత హరీష్ రావు పాలదంద చేసిండు, పాలదందకు సంబంధించినటువంటి కేసు లేదు, తర్వాత హరీష్ రావు ఆ స్కామ్ చేసిండు, ఈ స్కామ్ చేసిండు అని చెప్పి మాట్లాడింది. తర్వాత కాళేశ్వరంలో స్కామ్ జరిగింది వాస్తవము, కానీ ఆ స్కామ్కు కేసీఆర్కు సంబంధం లేదు, కానీ ఆ స్కామ్ చేసింది హరీష్ రావు, సంతోష్ రావు అన్నది. కాళేశ్వరంలో స్కామ్ జరిగింది వాస్తవం అట, ఆ స్కామ్కు కేసీఆర్ సంబంధం లేదట, కేసీఆర్ పైన మచ్చబడుతుందట హరీష్ రావు వల్ల. ఇప్పుడు హరీష్ రావు ఆయన అసెంబ్లీలో ఎందుకు కొట్లాడబెట్టిండు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి? కాంగ్రెస్ వాళ్ళు అడిగేటటువంటి ప్రతి ప్రశ్నకు హరీష్ రావు ఎందుకు సమాధానం చెప్పిండు? కాంగ్రెస్ వాళ్ళు అడగకంటే ముందే హరీష్ రావు మీరు 660 పేజీలకు సంబంధించినటువంటి ప్రతి లెక్కకు నేను సమాధానం చెప్తా, కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్కు దాంట్లో ఉన్నటువంటి ప్రతి పదానికి నేను సమాధానం చెప్తా అని చెప్పి హరీష్ రావు ఎందుకు చెప్పిండు? ఎందుకంటే కాళేశ్వరంలో ఎటువంటి అవినీతి జరగలేదు, ఆ ప్రాజెక్టును మేము లీగల్గా కట్టినాం, అన్ని అనుమతులతో కట్టినాం, అన్ని పర్మిషన్స్తో కట్టినాం, ఆ ప్రాజెక్టు ఈ దేశంలోనే అత్యంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు వల్ల లక్షల ఎకరాల పంటకు నీళ్లు బారింది తప్ప ఆ ప్రాజెక్టు ద్వారా ఎవరూ ఇబ్బంది పడలేదనేది హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి మాటలు. తర్వాత హైకోర్టుకు పోయిరు, హైకోర్టులో పిటిషన్ వేసిరు, కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో అనుమానాలు ఉన్నాయి, మాకు రిపోర్ట్ అడిగితే ఇస్తలేరు, మేము ప్రిపేర్ కావడానికి కూడా మా పేర్లో వచ్చినటువంటి రిపోర్ట్ కూడా ఇస్తలేరు. 660 పేజీలకు సంబంధించినటువంటి రిపోర్ట్లో హరీష్ రావు పేరు 33 సార్లు, కేసీఆర్ పేరు 77 సార్లు వచ్చిందట. మరి వచ్చినప్పుడు ఆ రిపోర్ట్ మేము చదువుకుంటాం, మా రిపోర్ట్ మాకు ఇయ్యి, రేపు అసెంబ్లీలో ప్రిపేర్ కావడానికి మాకు మంచి స్కోప్ ఉంటుంది, మేము గట్టిగా మాట్లాడతాం, ప్రిపేర్ అవుతాం, రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వం ఇయ్యలే. అప్పుడు వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేసిర్రు, హైకోర్టు ఆ పిటిషన్ పైన ఆల్రెడీ ఒక అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చినారు. రేవంత్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. రేవంత్ రెడ్డికి హైకోర్టు ఏం చెప్పినారంటే ఈ నెల 7వ తారీఖు వరకు పీసీ ఘోష్ గారు ఇచ్చినటువంటి కాళేశ్వరం రిపోర్టు పైన కేసీఆర్ను హరీష్ రావును ఎటువంటి ఇబ్బంది పెట్టవద్దు, వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు, సైలెన్స్లో ఉండండి, ఇక్కడ విచారణ అయిపోయిన తర్వాత మేము చెప్పినప్పుడు యాక్షన్ తీసుకోండి అని చెప్పినారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేసిండు? కాళేశ్వరానికి సంబంధించినటువంటి కమిషన్ ఇస్తారు రిపోర్ట్ను అసెంబ్లీలో చర్చబెట్టి మేము కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పచెప్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసిరు. సిబిఐ యాక్షన్ తీసుకోవాలి, కేసీఆర్ పైన సిబిఐ దర్యాప్తు చేయాలి, ఎంక్వైరీ చేయాలని చెప్పినారు. ఇప్పుడు ఎంక్వైరీ కూడా నడిచేటటువంటి కార్యక్రమం, కానీ హైకోర్టు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి సిబిఐ కూడా తీసుకునేటటువంటి పరిస్థితి లేకపోవచ్చు. హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత సిబిఐ యాక్సెప్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. కానీ